హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఎస్ఆర్హెచ్ టీం నుంచి ఎవరు బెస్ట్ బౌలింగ్ ఎకనామిక్ తో వేస్తారని క్వశ్చన్ అయితే అడిగితే దానికి చాలా మంది కామెంట్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మీ ముందుకు వచ్చా. మరి రేపు జరుగుతున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ లో ఏ బ్యాటర్ హైయెస్ట్ రన్స్ స్కోర్ చేస్తారో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. విత్ రన్స్ తో కూడా కామెంట్ చేయాలి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తారో వారి నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ ప్రివ్యూ మ్యాచ్. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ కేకేఆర్ మీద గ్రాండ్ విక్టరీతో వస్తున్న ఎస్ఆర్హెచ్ టీం ఈ సెకండ్ మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్ లో పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్లానింగ్స్ తో వస్తే గెలుస్తుంది, ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ చేంజెస్ తో వస్తే గెలుస్తుంది, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ సెగ్మెంట్ మ్యాచ్ డీటెయిల్స్. ఇంకా ఈ మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఐపీఎల్ 2026 లో మ్యాచ్ నెంబర్ 10. ఇది 50 ఏప్రిల్ జరుగుతుంది, సండే రోజు. ఈ సండే రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ ఉంటే బెస్ట్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు మనందరికి. ఇదే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ తో అయితే ఉంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మన ఉప్పల్ హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది, మన ఫస్ట్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్. సో ఎంతమంది ఇంట్రెస్టింగ్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మెయిన్ గా టైమింగ్స్ లో కూడా చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ మ్యాచ్ ఆఫ్టర్నూన్ జరుగుతుంది 3:30 PM. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంకా కమింగ్ టు మన సెకండ్ సెగ్మెంట్ పిచ్ కండిషన్స్. ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంటే ఎల్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ మన అందరికీ తెలుసు. వన్ ఆఫ్ ది బెస్ట్ హై స్కోరింగ్ గ్రౌండ్ అని చెప్పాలి మన ఉప్పల్ స్టేడియం. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అయితే బెస్ట్ గ్రౌండ్ అవార్డు కూడా మనకే వచ్చింది. సో అలాంటి బెస్ట్ గ్రౌండ్ ఉంది మన దగ్గర. మరి ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ ఈసారి వస్తుందంటే 100% వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ మ్యాచ్ లో కూడా. మెయిన్ గా ఎవరైతే అగ్రెసివ్ స్ట్రోక్ ప్లే ఆడతారో వాళ్ళకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్స్ అని చెప్పుకోవాలి. అండ్ మెయిన్ గా యావరేజ్ స్కోర్ విషయానికి వచ్చిన టోటల్ గా 190 to 200 ప్లస్ యావరేజ్ స్కోర్ ఉంది మా. ఈ స్కోర్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఎలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అండ్ ఆల్సో మెయిన్ గా స్పిన్నర్స్ కి అండ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఒక విషయం అయితే గుర్తు చేయాలి, లాస్ట్ ఇయర్ మన ఫస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ ఆర్ఆర్ ఈ ఆఫ్టర్నూన్ మ్యాచ్ జరిగింది మన హోమ్ గ్రౌండ్. ఆ మ్యాచ్ గుర్తుందా? ఎస్ఆర్హెచ్ టీం టోటల్ గా 286 for 6 అయితే చేసింది ఇదే గ్రౌండ్ లో. మరి ఈ మ్యాచ్ లో కూడా అంతే రన్స్ వస్తాయని చూడాల్సి ఉంది. ఇది పిచ్ యొక్క కండిషన్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వెళ్తే ఇంకా అగైనెస్ట్ ఎల్ఎస్జీ ఓవరాల్ ఐపీఎల్ మొత్తంలో 6 మ్యాచెస్ అయితే ఆడే ఈ 2 టీమ్స్. ఇందులో ఎల్ఎస్జీ టీం 4 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. ఇందులో ఎల్ఎస్జీ టీం పై చేయిగా ఉన్న ఎస్ఆర్హెచ్ గెలిచిన 2 మ్యాచెస్ కూడా రికార్డ్స్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మరి ఆ రికార్డ్స్ ఏంటని చూసుకుంటే ఒక మ్యాచ్ లో 160 runs జస్ట్ 10 overs లోనే ఫినిష్ చేసిన టీం ఎస్ఆర్హెచ్. అది కూడా అగైనెస్ట్ ఎల్ఎస్జీ టీం మీద. ఆ మ్యాచ్ అయితే ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ గుర్తుండిపోతుందని నేనైతే నమ్ముతున్నా. ఇంకా సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఇది కూడా ఒక రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీ టీం ఫస్ట్ ఇన్నింగ్స్ లో 200+ runs బోర్డు మీద పెడితే దాన్ని జస్ట్ 18 overs లోనే ఎస్ఆర్హెచ్ టీం మీద ఈజీగా చేజ్ చేసింది. సో ఇలా ఎంత చూసుకున్నా ఎస్ఆర్హెచ్ టీం కి బెస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ మ్యాచ్ కోసం. అండ్ మెయిన్ గా ఎల్ఎస్జీ టీం ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయి వస్తుంది కాబట్టి వాళ్ళైతే లో కాన్ఫిడెంట్ అయితే ఉన్నారు. అందుకే ఎస్ఆర్హెచ్ టీం కి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇంకో మ్యాచ్ గెలవడానికి. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ముందుగా ఎల్ఎస్జీ టీం యొక్క బ్యాటింగ్ లైన్అప్ గురించి మాట్లాడుకుంటే మిచెల్ మార్ష్, ఆడమ్ అక్రమ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్ అండ్ ముకుల్ ఈ 5 బ్యాటర్స్ అయితే కొంచెం బెటర్ ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి బెస్ట్ రన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళ మీద బెస్ట్ ప్లానింగ్స్ తో రావాలి ఎస్ఆర్హెచ్ టీం. బట్ ఎలాంటి ప్లానింగ్స్ తో రావాలని చూసుకున్నా ఈ బ్యాటర్స్ ని టార్గెట్ చేయాలంటే లైక్ మిచెల్ మార్ష్, ఆడమ్ అక్రమ్, రిషబ్ పంత్ వీళ్ళ ముగ్గురిని మెయిన్ గా మన ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ ఆపగలరు. సో అందుకే శివంగ్ కుమార్ అండ్ హర్ష డుబే చాలా ఇంపార్టెంట్ రోల్ పాత్ర పోషించాలి ఇన్ పవర్ ప్లేలో. మరి చూద్దాం మరి ఎలాంటి ప్లానింగ్స్ వస్తారో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ బ్యాటర్స్ మీద. ఇంకా ఎల్ఎస్జీ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఇంజరీస్ కారణం వల్ల వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా కనిపించింది. బట్ ఈ సీజన్ చాలా స్ట్రాంగ్ గా అండ్ వాళ్ళ మెయిన్ బౌలర్స్ అందరూ ఈ ప్లేయింగ్ లెవెల్ ఉన్నారు. మెయిన్ గా షమి, ప్రిన్స్ యాదవ్ అండ్ మోషన్ ఖాన్ ఈ 3 ఫాస్ట్ బౌలర్స్ అయితే వేరే లెవెల్ బౌలింగ్ వేసారని చెప్పి అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ లోనే. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అంత మంచి బ్యాటింగ్ ఉన్న 26 for 4 వరకు అయితే తీసుకొచ్చారు. 140 ని చేజ్ చేసుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ టోటల్ గా 18 overs వరకు ఆపారంటే వీళ్ళ బౌలింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో పవర్ ప్లే లో ఈ 3 బౌలర్స్ నుంచి అయితే పక్కా చూస్తాం కాబట్టి మన అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ బ్యాటింగ్ చేస్తేనే మనం గెలవగలం ఈ మ్యాచ్ లో. లేదంటే కొంచెం కష్టం అవుతుంది ఈ బౌలర్స్ ఫస్ట్ 2 overs లో వికెట్ తీస్తే. అందుకోసం ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కొంచెం వెయిట్ చేసి మరి ఆడితే బెటర్ అనుకుంటున్నాను నేను. మరి చూడాలి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఏం చేస్తారు ఈ అగైనెస్ట్ ఈ బౌలర్స్ మీద. ఇంక ఇప్పుడు కీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా ఉందని చూసుకుంటే మెయిన్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా ఈ 5 బ్యాటర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ పాత్ర పోషించాలి ఈ మ్యాచ్ లో. మెయిన్ గా ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అగైనెస్ట్ షమి, ప్రిన్స్ యాదవ్ అండ్ మోషన్ ఖాన్ వీళ్ళ ముగ్గురిని చూసుకుంటే అండ్ ఫైనల్ గా ఫినిషింగ్ పొజిషన్ లో క్లాసెన్, అనికేత్ వర్మ అండ్ సలీల్ అరోరా ఈ 3 ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్ మారిపోతున్నారు ఇప్పుడు. అండ్ ఒకవేళ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ పవర్ ప్లే లో సేమ్ అగైనెస్ట్ కేకేఆర్ లాగా ఆడితే ఇంకా ఈజీగా మ్యాచ్ అయితే గెలవచ్చు. ఎందుకంటే ఎల్ఎస్జీ ఆఫ్టర్ ది పవర్ ప్లే వాళ్ళ బౌలర్స్ అంత మంచిగా లేరు. మెయిన్ గా నోకియా, దిగ్వేష్ రాటి, ఆడమ్ అక్రమ్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి పవర్ ప్లే తర్వాత అయితే ఈజీగా టార్గెట్ చేయొచ్చు ఎల్ఎస్జీ బౌలర్స్ ని. ఇది ఎస్ఆర్హెచ్ టీమ్ యొక్క బ్యాటింగ్ డిపార్ట్మెంట్. కమింగ్ టు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారని
ఉందని చూసుకుంటే మెయిన్ గా ఇంపార్టెంట్ ప్లేయర్స్ లైక్ హర్ష్ దుబే అండ్ శివం కుమార్ వీళ్ళిద్దరైతే మళ్ళీ క్రూషియల్ రోల్ అయితే ఉండబోతుంది పవర్ ప్లేయర్. అండ్ కమింగ్ టు జయదేవ్ ఉన్నట్కట్, ఇషాన్ మలింగా అండ్ నితీష్ కుమార్ రెడ్డి. మెయిన్ గా ఇషాన్ మలింగా అండ్ జయదేవ్ ఉన్నట్కట్ అయితే స్లోగా ఆడొచ్చు ఎల్ఎస్సీ టీం. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అయితే వస్తుంది అదే నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డిని అయితే 100% టార్గెట్ చేయబోతున్నారు ఎల్ఎస్సీ టీం. ఎందుకంటే మన 5th అండ్ 6th బౌలర్ ఆప్షన్ లో నితీష్ కుమార్ రెడ్డి కనబడుతున్నాడు కాబట్టి తనని టార్గెట్ చేసి కొట్టాలని ప్లానింగ్ అయితే వస్తున్నారు. సో అందుకోసం నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అయితే రావాల్సింది ఈ మ్యాచ్ కూడా. మరి చూడాలి నితీష్ కుమార్ రెడ్డితో 6th ఓవర్ కూడా ఏ బౌలర్ వేస్తాడు అనుకుంటున్నారు? నాకైతే బెడెన్ క్రాస్ వస్తే చాలా ఇంపార్టెంట్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. బట్ డేవిడ్ పెయిన్ తో ఆడిస్తారా, లేదంటే హర్షల్ పటేల్ ని తెస్తారా, లేదంటే బెడెన్ క్రాస్ ని తెస్తారా? ప్లేయింగ్ లెవెన్ అయితే చూద్దాం. ఇంకా 2 టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందని చూసుకుంటే ఎల్ఎస్సీ టీం అయితే కొన్ని చేంజెస్ తో వచ్చింది ఈ ఐపీఎల్ కోసం. మెయిన్ గా రిషబ్ పంత్ అండ్ మిచెల్ మార్ష్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఈ కాంబినేషన్ అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్ లోని. అందుకే వాళ్ళ బ్యాటింగ్ లైన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఫస్ట్ మ్యాచ్ లో. మరి అదే కాంబినేషన్స్ వస్తారా, లేదంటే మళ్ళీ చేంజ్ చేసి మిచెల్ మార్ష్ అండ్ ఎడమ్ మాక్రమ్ వస్తారా? మరి చూడాలి సండే రోజునే. ఇంకా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్, నెంబర్ 3 మాక్రమ్, నెంబర్ 4 నిఖిల్ పూరన్ అయితే నేను పెడుతున్నా. బట్ అగ్నేష్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే తనైతే నెంబర్ 5 లో పంపించారు. అందుకే పూరన్ పవర్ ప్లే యూజ్ చేసుకోకపోవడం వల్ల జస్ట్ ఎల్ఎస్జీ టీమ్ కి 140 రన్స్ మాత్రం వచ్చాయి. మరి ఈసారి చూడాలి నెంబర్ 4 లో పంపిస్తారా, లేదంటే నెంబర్ 5 లో పంపిస్తారా అని. ఇంకా నెంబర్ 5 లో బదోని, నెంబర్ 6 లో సమద్, నెంబర్ 7 లో ముకుల్ యాదవ్. ఈ ప్లేయర్ కూడా చాలా హై రేటెడ్ గా కనిపిస్తున్నాడు బ్యాటింగ్ డెప్త్ లో అండ్ బెస్ట్ ఫినిషర్ అంట. మరి ఈ ప్లేయర్ గురించి కూడా ఎస్ఆర్ఎస్ బాగా ప్లాన్ చేసుకుని రావాల్సింది. ఇంకా నెంబర్ 8 లో షమి, నెంబర్ 9 లో ప్రిన్స్ యాదవ్, నెంబర్ 10 లో మోషన్ ఖాన్ అండ్ నెంబర్ 11 లో నోకియా. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగ్వేష్ రాట్ అయితే వస్తారు. ఇది ఎల్ఐసి టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్. అండ్ కమింగ్ టు ఎస్ఆర్ఎస్ టీం విషయానికి వస్తే ఓపెనర్స్ కి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో అనికేత్ వర్మ, నెంబర్ 7 లో సలీల్ అరోరా, నెంబర్ 8 లో హర్ష్ దుబే, నెంబర్ 9 లో శివంగ్ కుమార్, నెంబర్ 10 లో జయదేవ్ ఉన్నట్కట్ అండ్ నెంబర్ 11 లో బెడన్ క్రాస్ అయితే నేనైతే పెడుతున్నా. మరి చూడాలి తన ఇంజరీ ఎంతవరకు క్యూర్ అయిందో. రీసెంట్ గా అయితే నెట్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు, కానీ ఇంకా ఫుల్ మ్యాచ్ ఫిట్నెస్ అయితే రాలేదని డానియల్ విటర్ అయితే చెప్తున్నాడు. మరి ఈ మ్యాచ్ కోసం తను ఫిట్ గా ఈ ప్లేయింగ్ లెవెన్ లోకి వస్తే సూపర్ ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది ఎస్ఆర్ఎస్ టీమ్ ది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇషాన్ మలింగ్ అయితే డైరెక్ట్ గా తేవచ్చు. ఇది ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్. ఇంకా ఈ ప్లేయింగ్ లెవెన్ లో లివింగ్ స్టోన్ ఉంటాడా అంటే మాక్సిమం ఉండకపోవచ్చు. మా ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్ లో హర్ష్ దుబే అండ్ శివం కుమార్ ఉన్నారు కాబట్టి ఇంకా ఈ మ్యాచ్ కోసం లివింగ్ స్టోన్ అయితే పెట్టకపోవచ్చు. బట్ నెక్స్ట్ మ్యాచ్ అగెనిస్ట్ పంజాబ్ ఉంది కాబట్టి ఈ ప్లేయింగ్ లెవెన్ లో ఈ మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ అయితే కొంచెం ట్రై చేయొచ్చు. సలీల్ అరోరా ప్లేస్ లో లివింగ్ స్టోన్ అయితే తేవచ్చు ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా తను ఫెయిల్ అయితే. సో చూద్దాం, ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ టీం గెలవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.